లుక్అవుట్ నోటీస్ జారీ అయింది. ఎవరి కోసం అనుకుంటున్నారా? గుట్కా నాని కోసం లుక్అవుట్ నోటీస్ జారీ అయిందని చెప్పి చాలా స్ట్రాంగ్ న్యూస్ వినిపిస్తుంది. ఎందుకంటే గుట్కా నానికి ఒక ట్రెండ్ ఉంటుందండి, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కేసు అయితే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. అంటే ఆ లిమిట్ ఉండదండి, ఇంకా అతను మాట్లాడేది ఏంటి ఇక్కడ ఒకసారి ఏం మాట్లాడాడు అందరు వినాలి కదా. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఆ సింహాసనం ఏమి వెలిగిపోదు. నిమ్మగడ్డ రమేష్ అని అతను కూడా కుక్కలా అంటాడు. అతను తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టారు. అతన్ని తొలగించి లేకపోతే అతను రాజీనామా చేస్తే ఆ వ్యవస్థకి, రాజ్యాంగ వ్యవస్థకు మళ్ళీ గౌరవం పెరుగుతుంది, లేకపోతే దీని కర్మ అంతే. ఇటువంటి సన్నాసికి రామారావు పిల్లని ఎలా ఇచ్చాడో, ఇటువంటి దొంగని ఎలా పిల్లనిచ్చి ఎలా నమ్మాడో, ఆయనతో ఎలా వెన్నుపోటు పొడిపించుకున్నాడో, ఈ యదవని తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రజల నెత్తి మీద రామారావు ఎలా పెట్టాడో అని చెప్పి మా చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళు చెబుతారు. సో లుక్అవుట్ నోటీస్ అయితే ఇప్పుడు జారీ అయింది. ఎందుకంటే బాబు గుడివాడలో కనపట్లేదు. ఇతను కవల తమ్ముడు కూడా ఉండేవాడు, వల్లభనేని వంశీ. ఇప్పటికీ కవలలే, కానీ ఉండేవాడంటాం తప్పు. ఇతను కమల్ బ్రదర్ ఏం చేశాడంటే, ఇతను అటెంప్ట్ టు మర్డర్ కేసు పడిందండి. 137 రోజులు జైల్లో గడిపొచ్చిన తర్వాత కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పడింది. అటెంప్ట్ టు మర్డర్ కేసు పడినప్పుడు అర్జెంట్ గా బాబోయ్ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలి, లేకపోతే తొందరగా అరెస్ట్ చేసేసి మళ్ళీ నన్ను ఎన్ని రోజులు జైల్లో పెడతారన్న భయం ఒకటి ఉంటది కదా. ఆ భయంతో ఏం చేశాడు, కోర్టుకు అప్రోచ్ అయ్యి బెయిల్ వచ్చేదాకా గోవాలో షిప్ లో దాక్కున్నాడని. అప్పుడు నిజం అండి, ఎక్కడ కనపడలా. గన్నవరం కాదు, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ లో దొరుకుతారు యూజువల్ గా. అక్కడ ఉన్న ఈ కేసులు పడిన వాళ్ళందరూ హైదరాబాద్ ఏదో ఒక హోమ్ లో దొరుకుతారులేండి. మీకు తెలుసు కదా హోమ్ ఏంటో, కమెంట్స్ లో రాయండి మర్చిపోకుండా. కానీ ఆ క్యాండిడేట్ మాత్రం శ్రీలంకకు పారిపోతున్నాడు అని చెప్పి గోవా షిప్ లో దొరికాడు. ఆ లోపే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది, బయట మామూలుగా తిరుగుతున్నాడు ఇప్పుడు. సో కొడాలి ఏమనుకున్నాడంటే, నాకేంటి ఉచ్చి బిగిసేదేంటి, ఆల్రెడీ నా గుండు చుట్టూ ఏదో బిగిసింది కదా, నన్ను ఎవరో పట్టించుకోరు అనుకున్నాడు. కానీ ప్రాసిక్యూషన్ కి పర్మిషన్ ఇచ్చేసింది ఇక్కడ గవర్నమెంట్. ఇక్కడ హోమ్ మినిస్టర్ ప్రత్యేక కార్యదర్శి వాళ్ళ ఆర్డర్స్ కూడా రిలీజ్ చేశారు. యాక్చువల్లీ శుక్రవారం రిలీజ్ చేశారండి. దాని తర్వాత శని ఆదివారాలు బాబు జంపు. ఏమన్నా శని ఆదివారం లోపలేస్తే మళ్ళీ బెయిల్ కూడా కష్టం కదా, 2 రోజులు. పల్చటి గుండె, పసిగుండె, మళ్ళీ కొట్టుకోవడం ఇబ్బంది పడద్దేమో అని. బట్ ఎనీహౌ ఈ క్యాండిడేట్ అయితే పరారులో ఉన్నాడు. పోలీసులు మాత్రం ఇతని పైన గాలింపు చర్యలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ క్యాండిడేట్ అరెస్ట్ చేసినా కూడా మరో అందగాడి కింద ఉండిపోతాడు తప్ప చరిత్రలో ఇంకేం ఉండదు. ఒకవేళ ఈ క్యాండిడేట్ అరెస్ట్ అయితే, లుక్అవుట్ నోటీస్ దొరికి అరెస్ట్ అయితే జరిగే కథ ఏంటో మీకు చెప్తాయినండి. మొట్టమొదటిది ఈ కేసులో లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంతే 2-3 రోజుల్లో వచ్చేస్తాడు నానన్న అనుకుంటున్నారా? రాడు. రాసి పెట్టుకోండి. నానన్నకి ఏమవుతుందంటే దాని తర్వాత 2వ పీటీ వారెంట్ వస్తుంది. పొన్నవాళ్ళు చెప్పినట్టు గెద్ద ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఇంకో చోట డంప్ కొడతారు. ఏం కేసు? ఉపాధి హామీ పథకాల కేసు. అందరి పేరు మీద డబ్బులు ఎంచుకుని దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంటర్ఫీర్ అయ్యేదాకా తీసుకొచ్చాడు చూడండి, ఆ కేసు పడుద్ది. దాని తర్వాత దాంట్లో బెయిల్ వచ్చింది అనుకోండి, 2వ గెద్ద వస్తుంది. మళ్ళీ వచ్చి ఏం పడుతుంది అక్కడ, జగనన్న ఇళ్ల కాలనీలో చేసిన అక్రమాలు. ఓకే, మళ్ళీ పీటీ వారెంట్ ఇక్కడ బెయిల్ వచ్చింది అనుకోండి, 3వ గెద్ద పడుతుంది. పడినప్పుడు ఏం పడుతుంది తెలుసా అండి, అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారిపై చేసింది. విజయనగరంలో ఆల్రెడీ ఒక కేసు నమోదైంది, ఆ కేసు నమోదు పడుతుంది. సరే భయ్యా ఇదంతా అయిపోయింది, బెయిల్ తీసుకుని బయటకు వద్దాం అని మళ్ళీ అనుకోండి, కుదరదు. మళ్ళీ ఇంకో గెద్ద, 4వ గెద్ద పడుతుంది. ఏంటంటే భోగమేళన్ డాన్సులు, పేకాట శిబిరాలు, క్యాసినోలు, ఇలాంటి విచ్చలవిడిగా చెలరేగిపోయిన కొడాలి నాని పైన 4వ గెద్ద పడుతుంది. సరే 4వ గెద్ద పడిపోయింది, ఇంకా నన్ను వదిలేండి భయ్యా, ఇప్పటికే 200 రోజులు అయిపోయింది జైల్లో అనుకున్నారనుకోండి, కుదరదు. కుదరదు. అప్పుడు ఇంకొక 5వ గెద్ద పడుతుంది. ఏంటి 5వ గెద్ద అంటే, తనకున్న చెంచాలందరూ ఉంటారు కదండి చుట్టుపక్కల గుడివాళ్ళలో మొత్తం తిరిగి భోగమేళన్ డాన్సులు, పేకాట్ శిబిరాలు, దాంట్లో లాలు చీలి ఇవన్నీ ఉంటాయి కదా. 5వ గెద్ద పడిన తర్వాత 2 సెంచరీలు పూర్తి చేసుకుని కొడాలని బయటకు వస్తాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ సరిగ్గా ఎత్తకట్లేదని. లేదండి, ఇతని పైన ఇదివరకు కూడా లుక్అవుట్ నోటీస్ ఉంది. లుక్అవుట్ నోటీస్ ఉన్నా, ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ఉన్నా ఇలాంటి వాళ్ళ కోసం ఎతకడం కొంచెం టైం పడుతుంది. ఆలస్యం అమృతం విషం, కానీ అమృతం స్టేజ్ లోనే ఉన్నాం మనం, కంగారు పడకండి. సో కొడాలానికి లుక్అవుట్ నోటీస్ జారీ అయిందని బయట సర్క్యులేషన్ లో ఉన్న వార్తను మీ ముందుకు తీసుకొచ్చాను. ఎనీ టైం మనకి ఈ క్యాండిడేట్ దొరకగానే ఎలక్షన్ కమిషన్ పైన చేసిన వ్యాఖ్యలు, ఇష్టం వచ్చినట్టు అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన వ్యాఖ్యల పైన అరెస్ట్ అవుతాడు. తర్వాత పొన్నవోలు కాన్సెప్ట్ లో గెద్దలుగా క్యాండిడేట్ కి 2 సెంచరీలు కొడతాడండి. ఎందుకంటే చాలా అవైటెడ్ అరెస్ట్, చాలా సెన్సేషనల్ అరెస్ట్ అండి ఇది. సో మీరు కూడా నాలాగే వేచున్నారా? ఎక్కడ దాక్కుని ఉంటాడు? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్ లో రాయండి. గుడివాడని మాత్రం రాయకండి ప్లీజ్. సో మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.